వెల్కమ్ టు PM9 న్యూస్. నేను మీ ఈశ్వరెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో ఇసుకను ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందజేస్తామని చెప్పినటువంటి దాఖలాలు మనకు ఎలక్షన్ల వాగ్దానంలో. అయితే అందుకు భిన్నంగా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో పెట్టరేగిపోతున్న ఇసుక మాఫియా. అది ముందరనే చెట్లపాడు అనేటువంటి గ్రామం ఫ్యాక్షన్ విలేజ్. ఆ గ్రామం నుండి యథేచ్ఛగా కూటమి నేతల అండదండలతో కొంతమంది ఇసుక మాఫియా దారులు యథేచ్ఛగా అంటే వెల్దుర్తి టౌన్ బైపాస్ అనుకొని ఒక యార్డుని అనధికారికంగా నెలకొల్పడం, రామలకోటలో ఒక యార్డుని నెలకొల్పడం, తర్వాత ఈ యార్డు ముఖ్యంగా రామలకోట రోడ్లో ఉన్నటువంటి యార్డు నేను ఎస్పీ అనుచరిని, తర్వాత లేకుంటే డిఎస్పీ అనుచరిని ఈ రకంగా చెప్తూ ఒక హోంగార్డు నెలకొల్పనటువంటి దాఖలాలు. అంతేకాకుండా ఈ ఇసుక మాఫియాని చెర్క్లపాడు నుండి సప్లై చేసే వాళ్ళు, తర్వాత మనకు వాయిస్ ఇచ్చిన ప్రకారంగా కూడా ఒక జీవిత ఖైదు పడినటువంటి వారు సెంట్రల్ జైలు నుండి కూడా రాజకీయాలు నడుపుతా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పలానా ఆయన యార్డు నుండి మేము తోలుతా ఉన్నాం, పలానా ఆయనకు శిక్ష పడింది చూడన్నా అని చెప్పినటువంటి దాఖలాలు. కాబట్టి ఈ ఇసుక మాఫియా ఎంతవరకు పోతుందంటే దాదాపు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నేతలే ఇద్దరి మధ్యన ఘర్షణలు జరిగినటువంటి సంఘటనలు కూడా, తర్వాత తలలు కూడా పలగొట్టుకున్నటువంటి దాఖలాలు. అయితే గత ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇసుక ఫ్రీ అన్నారు కదా, కానీ ఈ సామాన్యునికి అందని ద్రాక్షగా మారింది. కారణం ఏంటంటే ఈ యొక్క కూటమి నేతలు చేస్తున్నటువంటి ఇసుక దందా, తర్వాత వెల్దుర్తికి సంబంధించినటువంటి ఒకరు ఇద్దరు అధికార పార్టీ నేతల కనుసనలలో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వెల్దుర్తిలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత ముఖ్యంగా చెప్పబోతే ఈ యొక్క ఇసుక మాఫియాకు సంబంధించి కట్టడి చేయాలని గతంలో కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంటు, RWS డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా ఒక అనుసంధానం చేస్తూ ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఖచ్చితంగా ఈ అక్రమ ఇసుక దందాదారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం, ఎస్పీ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇందుకు భిన్నంగా పోలీస్ సర్కిల్ ఆఫీస్ ముందు, పోలీస్ స్టేషన్ ముందు, తర్వాత రెవెన్యూ ఆఫీస్ ముందు యథేచ్ఛగా ఇసుక దందా పోతా ఉంటే మళ్ళా ఇన్ని డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి అని చెప్పి వెల్దుర్తి ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. తర్వాత వెల్దుర్తి బైపాస్ కు ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద యార్డు, మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా ఒక పెద్ద యార్డు అంటే అక్రమ ఇసుకని నిల్వ చేసి అక్కడి నుండి సప్లై చేస్తున్నటువంటి దాఖలాలు. పోనీ రామలకోట రోడ్లో ఇసుక డంప్ యార్డు అంటే పగులని లేదు, రాత్రి అని లేదు. తర్వాత చెర్క్లపాడులో మనం ఒకసారి పరిశీలిస్తే చెర్క్లపాడు పక్కన ఉన్నటువంటి అందులో పట్టపగులే ఆ ట్రాక్టర్లు కనపడతా ఉన్నాయి. మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నారు, ఆ ఊర్లో బందోబస్తు కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ఇసుక మాఫియా పైన. పోనీ ఒక చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఫైన్లు వేసే పోలీస్ డిపార్ట్మెంటు ఒక మైనర్ పిల్లలు యథేచ్ఛగా అక్రమ ఇసుకని తరలిస్తూ ఉంటే మళ్ళా డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్లు. ఇన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేసి కలెక్టర్ మాట్లాడినా కూడా ఈ రోజు వరకు కొన్ని ఫైన్లు వేసిన దాఖలాలు కానీ ఏం కానీ వాటిపైన చర్యలు కానీ శూన్యం. ఏమనంటే మాది అధికార పార్టీ అని మామూలు ఎవరైనా ప్రశ్నించబోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి వెల్దుర్తి ప్రజలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇసుక ఆ సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. కాబట్టి చెర్క్లపాడు, కొసనపల్లె ఆ ప్రాంతం నుండి వచ్చేటువంటి ఇసుక మాఫియా పైన ఇప్పటికైనా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్లు మనం ఏవైతే చెప్పినామో ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, RWS ఈ యొక్క డిపార్ట్మెంట్